హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ సుదర్శన్ అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఫ్రెండ్స్ మనం జాగ్రఫీలో ఫిజికల్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అనే టాపిక్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం వీడియోలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇండియాలో ఏదైతే ఫిజికల్గా కనపడతాయో జాగ్రఫీలో లైక్ మౌంటైన్స్, రివర్స్, ప్లాట్యూస్ ఏదైతే ఉన్నాయో వాటిని మనం ఫిజికల్ జాగ్రఫీ ఆఫ్ ఇండియాలో మనం ఫిజికల్గా ఏదైతే కనపడతాయో వాటిని ఫిజికల్ జాగ్రఫీ ఆఫ్ ఇండియాలో దాంట్లో మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో వచ్చేసి ఫ్రెండ్స్, దీంట్లో 4 పాయింట్స్ ఉండడం జరిగింది. 4 పాయింట్స్. ఫస్ట్ పాయింట్ వచ్చేసి హిమాలయాస్, అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి డెక్కన్ ప్లాట్యూ, అండ్ థర్డ్ వచ్చేసి గంగాసిన్ ప్లాట్యూ, ప్లేన్ కూడా అనవచ్చు దీన్ని. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఐస్లాండ్. సారీ ఫ్రెండ్స్, ఇది ప్లేన్. గంగాసిన్ ప్లేన్ అండ్ ఐస్లాండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ టాపిక్ చూద్దాం మనం. ఫస్ట్ టాపిక్ హిమాలయాస్. ది హిమాలయాస్ ఆర్ ది యంగెస్ట్ మౌంటైన్స్ ఇన్ ది వరల్డ్లో వచ్చేసి ఫ్రెండ్స్ యంగెస్ట్ మౌంటైన్స్ అని కూడా పిలుస్తారు వీటిని. ఎందుకంటే జియోలాజికల్ టైం స్కేల్ ఉంటుంది ఫ్రెండ్స్. దాంట్లో ఏదైతే తొందరగా లేట్గా మౌంటైన్స్ ఏదైతే నిర్మాణం అయి జరుగుతాయో వాటిని యంగెస్ట్ మౌంటైన్స్ అని కూడా పిలుస్తారు. యంగెస్ట్ మౌంటైన్స్ ఇన్ ది వరల్డ్లో వచ్చేసి యంగెస్ట్ మౌంటైన్స్ వచ్చేసి మన హిమాలయాస్. అండ్ దే ఆర్ కాల్డ్ యాజ్ ది ఫోల్డెడ్ మౌంటైన్స్. మరియు వీటిని ఫోల్డెడ్ మౌంటైన్స్ అని కూడా పిలవడం జరుగుతుంది. ఫోల్డెడ్ మౌంటైన్స్ అంటే ముడతపడిన కొండలు అని కూడా పిలవడం జరుగుతుంది. దీస్ మౌంటైన్స్ ఆర్ 2400 కిలోమీటర్ ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్ ఆఫ్ ది హిమాలయ, డివైడ్ ఇంటూ 3 టైప్స్. ఈ మౌంటైన్స్ ఏదైతే ఉన్నాయో హిమాలయ మౌంటైన్స్ 2400 కిలోమీటర్లు వెస్ట్ సైడ్ నుంచి ఈస్ట్ సైడ్కి ఉండడం జరిగింది. ఇక్కడ మ్యాప్లో చూద్దాం. ఇక్కడ ఫ్రమ్ వెస్ట్ సైడ్ నుంచి ఈస్ట్ సైడ్కి ఈ మౌంటైన్స్ అనేవి ఉండడం జరిగింది ఇక్కడ ఇలా. అండ్ ది హిమాలయాస్ ఆర్ డివైడ్ ఇంటూ 3 టైప్స్. ఈ హిమాలయాస్ని 3 టైప్స్గా డివైడ్ చేయడం జరుగుతుంది. 3 టైప్స్గా. ఫస్ట్ టైప్ వచ్చేసి గ్రేటర్ హిమాలయాస్. ఈ ఎత్తైన కొండలు ఇండియాలో హిమాలయాస్ అని కూడా పిలుస్తారు. అండ్ ఇట్స్ యావరేజ్ హైట్ ఈజ్ 6000 మీటర్స్. 6000 మీటర్స్ కంటే ఎత్తు ఉండడం జరుగుతుంది గ్రేటర్ హిమాలయాస్ కొండలో హైట్ వచ్చేసి. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి స్మాలర్ హిమాలయాస్ ఆర్ ఇంటర్మీడియట్ హిమాలయాస్ అని కూడా పిలవడం జరుగుతుంది కొండల్ని. అండ్ ఇటు సుమారు హైట్ వచ్చేసి 3000 మీటర్ల కంటే ఎత్తు ఉండడం జరిగింది. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి ది అవుటర్ హిమాలయాస్ అండ్ ఇట్స్ యావరేజ్ హైట్ ఈస్ బిలో 3000 మీటర్స్. 3000 మీటర్ల కంటే తక్కువ హైట్ ఉండడం జరుగుతుంది ఈ అవుటర్ హిమాలయాస్ది. అండ్ మళ్ళీ ఫస్ట్ టాపిక్ చూద్దాం ఫ్రెండ్స్. ఇది గ్రేటర్ హిమాలయాస్ది మెయిన్ టాపిక్. ఇది గ్రేటర్ హిమాలయాస్ ఆల్సో నోన్ యాజ్ ది హిమాద్రి హిల్స్. హిమాద్రి కొండలు అని కూడా పిలవడం జరుగుతుంది దీన్ని, హిమాద్రి. అండ్ ఇట్స్ యావరేజ్ హైట్ ఈజ్ 6000 మీటర్స్ కంటే ఎత్తు ఉండడం జరుగుతుంది. 6000 మీటర్ల కంటే ఎత్తు ఉండడం జరుగుతుంది ఈ కొండల ఎత్తు. అండ్ దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఫ్రెండ్స్ మౌంట్ ఎవరెస్ట్ ఏదైతే ఉందో గ్రేటర్ హిమాలయాస్లో కింద రావడం జరుగుతుంది. అందుకని దాని హైట్ వచ్చేసి 6678 మీటర్లు అనేది ఉండడం జరిగింది గ్రేట్ మౌంట్ ఎవరెస్ట్ది. అండ్ అలాగే సెకండ్ పాయింట్ చూద్దాం ఫ్రెండ్స్. ది స్మాలర్ హిమాలయాస్ లేకపోతే ఇంటర్మీడియట్ హిమాలయాస్ అని కూడా పిలవడం జరుగుతుంది దీన్ని. అండ్ దీస్ హిమాలయాస్ లైస్ టు వెస్ట్వర్డ్ టు సౌత్వర్డ్ ఆఫ్ ది గ్రేటర్ హిమాలయాస్. ఈ హిమాలయాస్ ఏవైతే ఉన్నాయో అవి వెస్ట్ సైడ్ నుంచి సౌత్ సైడ్కి కిందకి రావడం జరుగుతుంది. గ్రేటర్ హిమాలయాస్ కింద ఉండడం జరిగింది. అండ్ ఇట్స్ యావరేజ్ హైట్ ఈజ్ 3700 మీటర్స్ టు 4500 మీటర్స్. అండ్ మరియు ఇది సుమారు ఎత్తు వచ్చేసి 3700 మీటర్ల నుంచి 4500 మీటర్ల ఎత్తు ఉండడం జరిగింది ఈ కొండలది. అండ్ థర్డ్ టైప్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ శివాలిక్ హిల్స్ లేకపోతే అవుటర్ హిమాలయస్ అని కూడా పిలవడం జరుగుతుంది వీటిని.
ఇట్ ఈస్ ది అవుటర్ మోస్ట్ హిమాలయాస్ ఇవి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఇక్కడ ఏదైతే పైగా ఉందో దీన్ని గ్రేటర్ హిమాలయస్ అని పిలుస్తారు. అండ్ మధ్యలో ఏదైతే ఉందో ఇంటర్మీడియట్ లేకపోతే ఇంటర్మీడియట్ హిమాలయస్ అని కూడా పిలవడం జరుగుతుంది. అండ్ ఎటైతే చివరిని ఉండిద్దో కొండలు వాటిని అవుటర్ హిమాలయస్ అని కూడా పిలుస్తారు. వీటిని outer Himalayas, and it is the outermost Himalayas ఈ బయట ఉండటం జరుగుతుంది. అండ్ ఇట్స్ యావరేజ్ ఆల్టిట్యూడ్ ఆఫ్ ది హిమాలయాస్ ఈజ్ 1000 meters to 900 meters. 1000 meters నుంచి 900 meters ఎత్తు ఉండటం జరుగుతుంది, చిన్న కొండలు లాంటివి. అండ్ సెకండ్ పాయింట్ చూద్దాం ఫ్రెండ్స్, డెక్కన్ ప్లాట్యూ. డెక్కన్ ప్లాట్యూ చాలా ఇంపార్టెంట్ అండ్ కన్ఫ్యూజింగ్ కూడా. ది ఏన్షియంట్ టైమ్ మేడప్ ఆఫ్ క్రిస్టల్స్ మెటమార్ఫిక్ రాక్స్ ఈజ్ ఇన్ ది షేప్ ఆఫ్ ట్రయాంగిల్. ఇక్కడ చూసినట్లయితే ఫ్రెండ్స్, ఏన్షియంట్ టైం పాతకాలపు టైంలో క్రిస్టల్స్తో తయారైంది మెటామార్ఫిక్స్ రాక్స్ ఫ్రెండ్స్. మన వీడియోలో మన ఛానల్లో రాక్స్ మీద కూడా వీడియో చేయడం జరుగుతుంది, అది తొందరగానే అప్లోడ్ చేస్తాం. అండ్ మెటామార్ఫిక్ రాక్స్తో తయారుండేది ఫ్రెండ్స్. ఇది ఏన్షియంట్ టైంలో పాతకాలపు టైంలో క్రిస్టల్ మెటామార్ఫిక్ రాక్స్తో తయారై ఉండటం జరిగింది ఈ డెక్కన్ ప్లాట్యూ. మరియు ఇది ట్రయాంగిల్ షేప్లో ఉండటం జరిగింది. ట్రయాంగిల్ షేప్లో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే ట్రయాంగిల్ షేప్లో వింధ్యా అండ్ సత్పురా మౌంటైన్స్ కనపడుతుంది మనకి. అండ్ ఇటు సైడ్ వచ్చేసి ఈస్టర్న్ ఘాట్స్ అని పిలుస్తారు, ఈస్టర్న్ ఘాట్స్కి. అండ్ వెస్ట్ సైడ్ వచ్చేసి వెస్టర్న్ ఘాట్స్. ఓకే ఫ్రెండ్స్, and the western ghats in the west side is the eastern ghats, and in the eastern ghats Satpura and Vindhya and the central India. ఈస్ట్ సైడ్లో చూసినట్లయితే ఫ్రెండ్స్ ఈస్టర్న్ ఘాట్స్ ఉండటం జరిగింది, వెస్ట్ సైడ్లో చూసినట్లయితే వెస్టర్న్ ఘాట్స్ ఉండటం జరిగింది, పైన సెంట్రల్ ఇండియాలో వచ్చేసి వింధ్యా అండ్ సత్పురా మౌంటైన్స్ ఉండడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే నెక్స్ట్ పాయింట్, ఎట్ ది వెస్ట్ సైడ్ ఆఫ్ ది డెక్కన్ ప్లాట్యూ ఈజ్ ది వెస్టర్న్ ఘాట్స్. మనం చెప్పుకున్నట్లు ఇక్కడ వెస్ట్ సైడ్ వచ్చేసి వెస్టర్న్ ఘాట్స్, ఈస్ట్ సైడ్ వచ్చేసి ఈస్టర్న్ ఘాట్స్, నార్త్ సైడ్లో సెంట్రల్ ఇండియాలో వచ్చేసి వింధ్యా అండ్ సత్పురా మౌంటైన్స్ అనేవి ఉండడం జరిగింది, వెస్టర్న్ ఘాట్స్. ఇప్పుడు మళ్ళీ ఇంకో టాపిక్ తీసుకుందాం ఫ్రెండ్స్, వెస్టర్న్ ఘాట్స్. ది వెస్టర్న్ ఘాట్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 2 hills. At the northwest side, the hill are called the Sahyadri, and the south side of the Western Ghats is called Cardamom Hills. ఇక్కడ చూసినట్లయితే ఫ్రెండ్స్, ఈ వెస్టర్న్ ఘాట్స్ని టూ టైప్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఇక్కడ గోవా దగ్గర నుంచి పైకి సహ్యాద్రి హిల్స్ అని పిలవడం జరిగింది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నార్త్ సైడ్లో సహ్యాద్రి హిల్స్ ఉండడం జరిగింది. అండ్ ఇన్ ది సౌత్ వెస్ట్లో చూసినట్లయితే కార్డమమ్ హిల్స్ అనేది ఉండడం జరిగింది, కార్డమమ్ హిల్స్. అండ్ ది యావరేజ్ హైట్ ఆఫ్ ది వెస్టర్న్ ఘాట్స్ ఈజ్ 1200 meters. వీటి మౌంటైన్స్ హైట్ వచ్చేసి 1200 meters అని ఎత్తు ఉండడం జరిగింది ఈ కొండలకి. అండ్ నెక్స్ట్ మనం చూసినట్లయితే ది వెస్టర్న్ ఘాట్స్ ఆర్ కవర్డ్ ఏరియా ఫ్రమ్ రివర్ తప్తి టు కన్యాకుమారి. ఇక్కడ చూసినట్లయితే ఫ్రెండ్స్, వింధ్యా అండ్ సత్పురా మౌంటైన్స్ నుంచి ఇక్కడ రివర్ తప్తి అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ నుంచి కన్యాకుమారి వరకు ఈ వింధ్యా అండ్ సత్పురా మౌంటైన్స్ అనేవి ఉండడం జరిగింది. Vindhya from river Tapati to Kanyakumari. At the southwestern Ghats and eastern Ghats are joined at Nilgiri Hills. ఇక్కడ డయాగ్రామ్లో చూసినట్టయితే ఫ్రెండ్స్, వెస్టర్న్ ఘాట్స్ ఈస్టర్న్ ఘాట్స్ ఈ రెండు వచ్చేసి మైసూర్ దగ్గర ఈ రెండు కొండలు అనేది కలవడం జరుగుతుంది. ఈ కొండల పేర్లే నీలగిరి హిల్స్ అని కూడా పిలవడం జరుగుతుంది. నీలగిరి హిల్స్ అని పిలుస్తారు వీటిని. నీలగిరి
హిల్స్. ఇన్ ది ఇన్ ది వెస్టర్న్ ఘాట్స్ దొడబెట్ట. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్లయితే ఇది చాలా ఇంపార్టెంట్. వెస్టర్న్ ఘాట్స్లో వచ్చేసేసి ఎత్తైన కొండ పేరేంటి అని అడగటం జరుగుతుంది. అండ్ ఇట్ ఈస్ దొడబెట్ట. దొడబెట్ట అనేది ఇది హైయెస్ట్ పీక్ ఆఫ్ ఆల్టిట్యూడ్. హైయెస్ట్ ఆల్టిట్యూడ్లో ఈ కొండ అనేది ఉండటం జరిగింది, దొడబెట్ట పేరు. దీని హైట్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ 2637 మీటర్లు అనేది ఎత్తు ఉండటం జరిగింది ఈ కొండది. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఈస్టర్న్ ఘాట్స్ అండ్ ది యావరేజ్ హైట్ ఆఫ్ ది ఈస్టర్న్ ఘాట్స్ ఈజ్ ది 750 మీటర్స్. ఇవి అంటే చిన్న కొండలు ఫ్రెండ్స్, వెస్టర్న్ ఘాట్స్ కంటే కొంచెం చిన్న కొండలు ఇవి. అండ్ ఇన్ ది నీలగిరి హిల్స్ అన్నైముడి ఈజ్ ది హైయెస్ట్ పీక్ ఆఫ్ ది డెక్కన్ ప్లాట్యూ. ఇది కూడా చాలా జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది ఈ డెక్కన్ ప్లాట్యూలో ఇది అన్నైముడి అనేది కొండ అనేది చాలా ఎత్తైన కొండ. దీని హైట్ చూసుకున్నట్లయితే హైట్ వచ్చేసి 2956 మీటర్స్ అనేది దీని హైట్ ఉండడం జరిగింది. అండ్ థర్డ్ పాయింట్ చూసుకున్నట్లయితే ది రేంజెస్ ఇన్ ది ఈస్టర్న్ ఘాట్స్ ఆర్ ది జావేది హిల్స్ అండ్ పెనుకొండ హిల్స్. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. జావేది హిల్స్, పెనుకొండ హిల్స్ అండ్ ది నల్లమల్ల ఫారెస్ట్ ఏదైతే ఉందో, ఇక్కడ నల్లమల్ల అడవులు అంటారు కదా, ఇవి చాలా బెస్ట్ ఎగ్జాంపుల్ రేంజెస్ దీనిది. అండ్ ఈస్టర్న్ ఘాట్స్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ తిరుపతిలో 7 కొండలు ఏదైతే ఉన్నాయో అవి, మళ్ళీ అండ్ అట్ విజయవాడలో ఏదైతే కొండలు ఉన్నాయో అవి, అండ్ విశాఖపట్నంలో ఏదైతే కొండలు ఉన్నాయో ఇవన్నీ ఈస్టర్న్ ఘాట్స్ కొండలే. అండ్ నెక్స్ట్ థర్డ్ పాయింట్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఇది కోస్టల్ ప్లేన్స్. అండ్ దేర్ ఆర్ 2 కోస్టల్ ప్లేన్స్ ఇన్ ది వెస్ట్ కోస్టల్ ప్లేన్, ఇన్ ది ఈస్టర్న్ కోస్టల్ ప్లేన్. ఇక్కడ చూసినట్లయితే ఫ్రెండ్స్ మనది పెనిన్సులర్ ఇండియా అంటే 3 వైపుల నుంచి ఈ సముద్రం అనేది ఉండటం జరిగింది. దానివల్ల దీనికి పెనిన్సులర్ ఇండియా అని కూడా పిలవటం జరుగుతుంది దీన్ని. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ వెస్టర్న్ సైడ్ మనకి ఒక కోస్టల్ ప్లేన్ ఉండడం జరిగింది, ఈస్టర్న్ సైడ్ ఒక కోస్టల్ ప్లేన్ ఉండడం జరిగింది. ఈ వెస్ట్ సైడ్ వచ్చేసి దీన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేశారు, 2 కోస్టల్ ప్లేన్స్గా డివైడ్ చేశారు. ఫస్ట్ వచ్చేసి క్వాంకమ్ కోస్ట్ లైన్ అని పిలవడం జరిగింది. క్వాంకమ్ కోస్ట్ లైన్, ఇక్కడ గోవా భాష ఏదైతే ఉందో దాన్ని క్వాంకమ్ భాష అంటారు. దాన్ని అందుకని ఇక్కడ క్వాంకమ్ కోస్ట్ లైన్ అనే పేరు పెట్టడం జరిగింది. అండ్ సౌత్ సైడ్లో చూసుకున్నట్లయితే కర్ణాటక అండ్ కేరళ సైడ్ దాన్ని వచ్చేసి మలబార్ కోస్ట్ లైన్ కూడా పిలవడం జరుగుతుంది, మలబార్ కోస్ట్ లైన్. అండ్ ఈస్ట్ సైడ్ చూసుకున్నట్లయితే ఈస్ట్ సైడ్ని కూడా కోస్ట్ లైన్ ఉండడం జరిగింది. దీన్ని కూడా 2 పార్ట్స్గా డివైడ్ చేశారు. ఫస్ట్ వచ్చేసి సర్కార్ కోస్ట్ లైన్ అని పిలవడం జరుగుతుంది. దీనికి ఈజీ గుర్తుపెట్టుకుంటాకి సర్కార్ ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో దీన్ని ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు, సర్కార్ కోస్ట్ లైన్ కూడా పిలవడం జరుగుతుంది. అండ్ సౌత్ సైడ్లో వచ్చి రాగానే కోరమండల్ కోస్ట్ లైన్ అని కూడా పిలవడం జరుగుతుంది. కోరమండల్ లేకపోతే దీన్ని తమిళనాడు కోస్ట్ లైన్ అని కూడా పిలవచ్చు. దీన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇన్ ది నార్త్ ఆఫ్ ది వెస్టర్న్ కోస్టల్ ప్లేన్ ఇది నేమ్డ్ యాజ్ ది క్వాంకమ్ కోస్ట్ లైన్. ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, క్వాంకమ్ కోస్ట్ లైన్ కూడా పిలవడం జరుగుతుంది దీన్ని, క్వాంకమ్ కోస్ట్ లైన్. అండ్ దాని సౌత్లో చూసుకున్నట్లయితే మలబార్ కోస్ట్ లైన్ కూడా పిలవడం జరుగుతుంది. అండ్ ఈస్ట్ సైడ్లో చూసుకున్నట్లయితే ఈస్టర్న్ కోస్టల్ లైన్లో సర్కార్ కోస్ట్ లైన్ అని పిలవడం జరుగుతుంది, కోరమండల్ కోస్ట్ లైన్ అని పిలవడం జరుగుతుంది. 2 పార్ట్స్ అని వేర్ చేసాం. అండ్ మనం 4th పాయింట్ చూసుకుందాం ఫ్రెండ్స్. 4th పాయింట్ వచ్చేసి గంగా సింధ్ ప్లేన్ ఏరియా. ది ఏరియాస్ ఫ్రమ్ హిమాలయస్ టు వెస్ట్ బెంగాల్, ది ఏరియా 7,50,000 స్క్వేర్ కిలోమీటర్ ఫ్రెండ్స్. ఈ స్క్వేర్ కిలోమీటర్
స్క్వేర్ కిలోమీటర్స్ ఉండడం జరిగింది. అండ్ బై ది రివర్స్ లైక్ గంగా అండ్ సింధ్ డిపాజిట్ ది ఆలివ్ ఆయిల్ సాయిల్ అనేది డిపాజిట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఎత్తైన కొండల నుంచి హిమాలయ పర్వతాలు చాలా ఎత్తైన కొండలు, ఎత్తైన ప్లేస్ నుంచి తక్కువ ప్లేస్లోకి మట్టి తీసుకురావడం క్రమక్షయం చేయడం జరుగుతుంది. క్రమక్షయం చేయడం వల్ల ఈ ఆలివ్ సాయిల్ అనేది ఇక్కడ ఎత్తైన పర్వతం నుంచి కింద ప్లేస్కి రావడం జరిగింది. అండ్ ఇట్స్ టేక్ ఫ్రమ్ హిమాలయాస్ టు డౌన్ పార్ట్ ఆఫ్ ది స్టేట్స్ లైక్ ఉత్తరప్రదేశ్. ఎక్కువ ప్లేస్ చూసినట్లయితే ఫ్రెండ్స్ ఈ ఆలివ్ సాయిల్ ఏదైతే ఉందో ఇక్కడ ఉత్తరప్రదేశ్, బీహార్లో డిపాజిట్ చేయడం జరుగుతుంది ఈ సాయిల్. అండ్ సింధు రివర్ వచ్చేసేసి ఎక్కువ పార్ట్ అయితే ఏదైతే ఉందో అది పాకిస్తాన్లో ఉండడం జరిగింది. ఉత్తరప్రదేశ్ చాలా మంచిది ఫ్రెండ్స్ ఫార్మింగ్కి. ఆలివ్ సాయిల్ అయితే చాలా యూజ్ అయ్యింది ఫ్రెండ్స్ ఫర్టిలిటీ సాయిల్ అది. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. బై ది ఆలివ్ సాయిల్ విచ్ హెల్ప్ టు ఫార్మింగ్. ఆలివ్ సాయిల్ ఫ్రెండ్స్ చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఫార్మింగ్ చేయడానికి. మరియు సాయిల్ ఫర్టిలిటీ ఏదైతే ఉండిదో అది కూడా చాలా ఎక్కువ ఉండటం జరుగుతుంది. అండ్ ఫిఫ్త్ పాయింట్ చూద్దాం ఫ్రెండ్స్ మనం. ఐస్లాండ్స్. ది ఐస్లాండ్ ఆర్ డివైడ్ ఇంటూ టూ టైప్స్. రెండు ద్వీపాలు అనేది ఉండటం జరిగింది మన ఇండియాకి. ఫస్ట్ వన్ వచ్చేసి లక్షద్వీప్ ఫ్రెండ్స్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి అండమాన్ నికోబార్ ఐస్లాండ్స్. ఈ లక్షద్వీప్ అనేది అరేబియన్ సీలో ఉండడం జరిగింది. అండ్ అండమాన్ అండ్ నికోబార్ ఐస్లాండ్స్ వచ్చేసేసి బే ఆఫ్ బెంగాల్లో ఉండడం జరిగింది. ఇక్కడ మనం ఇమేజ్లో చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ఏదైతే ఉన్నాయో ఇక్కడ ఏదైతే ఉండడం జరిగిందో ఈ అండమాన్ అండ్ నికోబార్ ఐస్లాండ్స్. ఇక్కడ ఏదైతే ఉండడం జరిగిందో వీటిని లక్షద్వీప్ అని కూడా పిలవడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నాయి అండమాన్ అండ్ నికోబార్ ఐస్లాండ్స్. అండ్ అండమాన్ నికోబార్ ఐస్లాండ్స్ ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ ది బే ఆఫ్ బెంగాల్లో ఉండడం జరిగింది. అండ్ అండమాన్ నికోబార్ ఐస్లాండ్స్ హ్యాస్ 572 ఐస్లాండ్స్. ఈ అండమాన్ నికోబార్ ఐస్లాండ్స్కి 572 ఐస్లాండ్స్ కలిపేసి దీనికి అండమాన్ నికోబార్ ఐస్లాండ్ అనే పేరు రావడం జరిగింది. అండ్ ది సిచ్యువేటెడ్ అరౌండ్లీ బిట్వీన్ ది 6° north to 14° north and 92° east to 94° east. ఇది అనేది లాంగిట్యూడ్స్ ఫ్రెండ్స్. ఈ లాంగిట్యూడ్స్ వల్ల ఈ లాంగిట్యూడ్ ప్లేస్లో ఉండడం జరిగిందని చెప్పడం జరిగింది. అండ్ ది లక్షద్వీప్ ఈజ్ లొకేటెడ్ అట్ ది distance of 280 km to 480 km ఆఫ్ ది కేరళ కోస్ట్ లైన్. ఈ ఎక్కువ దూరం ఉండవు ఫ్రెండ్స్, చాలా దగ్గరలో ఉంటాయి. లక్షద్వీప్ నుంచి కేరళ నుంచి లక్షద్వీప్కి చాలా దగ్గర. 280 కిలోమీటర్స్ నుంచి 480 కిలోమీటర్స్ దూరంలో ఉండటం జరుగుతుంది ఈ లక్షద్వీప్ ఐస్లాండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. మీ ఫ్రెండ్స్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.